ఇక మన రామ్ చరణ్ గారి శ్రీ ప్రస్థానం ఎలా మొదలైందో చూడండి నాయన. ఎలా మొదలైంది? చిరుత చిత్రముతో సోదరా, చిరుత చిత్రముతో సోదరా, చిత్రరంగములకొచ్చరా, చిత్రరంగములకొచ్చరా, సై మగధీరాతో మిత్రమా, మగధీరాతో సోదరా, సై మరువలేని విజయమురా, సై మరువలేని విజయమురా, సై మహాప్రభో ఆరం సినిమా చేశాడా, రక్తద ముక్కల చేశాడా, తనయుడురా గ్లోబల్ స్టారు చరణేరా. 2007వ సంవత్సరంలో చిరుత అనే సినిమాతో సినీ అరంగేట్రం చేసిన రామ్ చరణ్ గారు 2009లో మగధీరతో బంపర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు సోదరా, 72 సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీలో రికార్డులన్నీ కూడా తుడిపివేశారు రామ్ చరణ్ గారు. ఆయన హావభావాలతో, కత్తి యుద్ధాలతో, గుర్రపు స్వారీలతో వెండి తెరపై తనలోని నిజమైన నటుణ్ణి ఆవిష్కరించారు మన రామ్ చరణ్ తేజ్. ఇక ఆ తర్వాత రంగస్థలం అనే మూవీతో మీకు తెలుసు కదా, చుట్టి బాబుగా మారి నవరసాలపై పట్టు సాధించి నభూతో నభవిష్యత్తుగా నటించారు మన రామ్ చరణ్ గారు. నిన్నగాక మొన్న త్రిపురాల సినిమాలో ఒక బ్రిటిష్ దొరగా అల్లూరి సీతారామరాజుగా ఆయన నటించిన తీరు అద్వితీయం, అనన్య సామాన్యం. ఇటువంటి రామ్ చరణ్ గారు ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాల్లో చేసి మరిన్ని విజయవంతమైన పాత్రలు చేయాలని ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని మా దళం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.